అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇవాళ క్వాంటమ్ వ్యాలీపై విజయవాడలో భారీ వర్క్షాప్ను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సెమినార్లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. ఇప్పటికే క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్లో పాల్గొనేందుకు వివిధ కంపెనీలకు చెందిన నేతలు రాత్రి విజయవాడ చేరుకున్నారు. వారందరికీ సీఎం చంద్రబాబు డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఏపీ ప్రభుత్వం క్వాంటమ్ వ్యాలీకి 4,000 కోట్ల పెట్టుబడితో మొదటి విడతగా ప్రణాళిక రూపొందించింది. దేశంలోనే సైంటిస్టుల హబ్గా క్వాంటమ్ వ్యాలీ మారనుంది. డేటా సెంటర్లు, బయోటెక్, ఫిన్టెక్, డిఫెన్స్ టెక్, మెడికల్ ఎలక్ట్రానిక్స్, ఫార్మా, డిజిటల్ విద్య ఇటువంటి రంగాలకు కేంద్ర బిందువుగా మారనుంది. ముఖ్యంగా డిఫెన్స్ రంగాలపై ప్రత్యేక దృష్టితో పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్న ప్రభుత్వం ప్రపంచ స్థాయిలో ఈ ప్రాజెక్టుకు గౌరవనీయ స్థానాన్ని కల్పించాలనుకుంటోంది. ఇప్పటికే క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు కోసం అవసరమైన స్థలాన్ని గుర్తించి పనులు కూడా మొదలుపెట్టారు. 15 లక్షల చదరపు అడుగుల భవన నిర్మాణాలు, ఐటీ పార్కుల అభివృద్ధి, ఎక్స్క్లూజివ్ స్టార్టప్ జోన్లు, హై గ్రేడ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, పరిశోధన సంస్థల అనుబంధాలు ఇవన్నీ తొలి దశలో నిర్మించనున్నారు. భవిష్యత్తులో ప్రపంచాన్ని మలిచే ప్రధాన శక్తుల్లో ఒకటి క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, బయోటెక్నాలజీ అనే వాస్తవాన్ని గుర్తించిన కేంద్రం, రాష్ట్రం సంయుక్తంగా ఈ వ్యాలీ అభివృద్ధికి ముందడుగు వేసినట్లయింది. దీనివల్ల దేశానికి కేవలం ఆర్థిక లాభాలు మాత్రమే కాదు, టెక్నాలజీ పరంగా స్వావలంబన, భద్రత, అంతర్జాతీయ ప్రతిష్ఠ వంటి అనేక అంశాల్లో మైలురాళ్లు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా 1,50,000 ఉద్యోగాలు, పరోక్షంగా మరో 1,00,000 మందికి ఉపాధి కల్పించే అవకాశాలతో ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో యువతకు కొత్త ఒరవడిని సృష్టించబోతోంది. ఐటీ నిపుణులు, డేటా అనలిస్టులు, బయోటెక్ శాస్త్రవేత్తలు, డిఫెన్స్ ఇంజనీర్లు, మెడికల్ ఇన్నోవేటర్లకు నూతన అవకాశాల గమ్యం ఇదే అవుతుంది. రాష్ట్రంలోని 15 కీలక రంగాల్లో ఇప్పటికే విద్యాభ్యాసాన్ని, పరిశోధనను బలోపేతం చేసే చర్యలు తీసుకుంటున్నారు. స్టార్టప్ కల్చర్ను ప్రోత్సహించేందుకు నూతన పాలసీలు రూపొందిస్తున్నారు. అమెరికా, యూరప్ దేశాలకు చెందిన అనేక టెక్ కంపెనీలు, రీసెర్చ్ సంస్థలు ఈ వ్యాలీలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయి. అలాగే నాసా, డిఏఆర్పిఏ తరహా సంస్థలతో సహకార ఒప్పందాలకు మార్గం సుగమమవుతోంది. 2030-31 వరకు దశల వారీగా దీన్ని విస్తరించేందుకు 6,000 కోట్లు కేటాయింపుతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.